హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి. మనము పల్లీలు వేయించుకున్న తర్వాత ఈ పొట్టు తీయడానికి చేత్తో కానీ నలిపామంటే అరాకొర పొట్టు మాత్రమే వదులుతుంది కదా అండి. ఈ మధ్య మనకి తెల్లగడ్డలకి ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ ఇస్తున్నారు. ఈ నెట్టెడ్ బ్యాగ్లో వేయించిన పల్లీలను వేసుకొని ఇట్లా చిన్న ముడి వేసేసుకొని ఇట్లా అయితే అన్నారనుకోండి, ప్రతి ఒక్క గింజకిను పొట్టు అనేది ఊడిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, పొట్టు కూడా మనకి ముందుగానే రాలిపోతూ ఉందన్నమాట. ఈ విధంగా అయితే మనము పల్లీలకి పొట్టు అనేది తీయచ్చండి. అంతేకాకుండా ఈ పొట్టుని మనము ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ పొట్టుని తీసుకెళ్ళి మొక్కలకు కానీ వేశారనుకోండి, మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. మొక్కలకి ఇది ఒక అమృతం లాగా అయితే పనికొస్తుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక టిప్ అండి, ఎప్పుడైనా సరే హడావిడిగా మన పార్టీకి ఎక్కడికైనా వెళ్ళాలి, పెళ్ళిళ్ళకి అనుకున్నప్పుడు ఇలా మనము పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకున్నప్పుడు దాని వెనకాల బటన్స్ అయితే పెట్టుకొని కమ్మలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. కమ్మలు అనేటివి ముందుకి జారిపోకుండా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర ఎమర్జెన్సీకి బటన్స్ లేవు అనుకుంటే మన దగ్గర పెన్న అయిపోయిన తర్వాత రీఫిల్ అనేది ఖాళీగా ఉంటుంది కదండి. ఆ రీఫిల్ని పడేయకుండా ఈ విధంగా సిజర్ సహాయంతో చిన్న చిన్న పీసెస్గా 2 కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వీటిని ఆ కమ్మల్లో కానీ పెట్టేసుకొని మనం చెవుకు కానీ పెట్టుకున్నాం అనుకోండి, సేమ్ మనకి బటన్స్ ఎలా వర్క్ అవుతాయో ఇది కూడా అలాగే వర్క్ అవుతుందండి. కమ్మలు అనేటివి ముందుకి జారిపోకుండా ఉంటాయి. అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కదండి. అలాంటి ఎమర్జెన్సీ టైంలో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు వచ్చేసి చలికాలం అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలకి అడపాదడపా జలుబు, దగ్గు ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. అంతేకాకుండా పిల్లలకి ఒక్కొక్కసారి కఫం అనేది ఎక్కువ కట్టేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. ఎన్ని సిరపులు వేసినా కూడా అండి ఒక్కొక్కసారి ఆ కఫం అనేది ఎక్కువగా ఉండిపోతుంది అనమాట. అలాంటప్పుడు కొంచెం వాము, అలాగే 4 తెల్లగడ్డలు ఇలా ప్యాన్ పైన వేసి కొంచెం వేడి చేయండి. వేడి చేసిన ఈ వామునండి క్లీన్గా ఉన్న కర్చీఫ్ అయినా సరే, లేకపోతే సాక్స్ అయినా సరే అండి, కాకపోతే క్లీన్గా ఉండాలన్నమాట. ఈ సాక్స్ చాలా క్లీన్గా ఉందండి. నేను సాక్స్లో అయితే వేయించిన ఈ వామును అయితే వేసేసానండి. ఇదైతే మనకి వేడిగా ఉండాలన్నమాట. ఇట్లా మనము మూట అయితే కట్టేసుకోవాలి. కట్టుకున్న తర్వాత పిల్లలకండి ఛాతి పైన అలాగే వీపు పైన మనము ఈ వెచ్చగా ఉన్న ఈ మూటను తీసుకెళ్ళి ఇట్లా అంటూ ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి ఆ కఫం అనేది కరిగి బయటకు వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి రాత్రిళ్ళు బాగా జలుబు ఎక్కువైపోయి ఊపిరి కూడా ఆడే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు దుండు పక్కన దీనిని పెట్టుకొని వాసన చూస్తూ ఉన్నారనుకోండి, శ్వాస తీయడానికి ఇబ్బంది పడకుండా ఉంటారండి. ఎక్కువ ఊపిరి ఆడట్లేదు అన్నప్పుడు దీని వాసన చూసామనుకోండి, ఫ్రీగా మనము బ్రీత్ అయితే తీసుకోవచ్చు అనమాట. ట్రై చేసి చూడండి. మరొక టిప్ అండి, చిన్నది వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఆ మూతని ఈ విధంగా క్యాండిల్ పైన అయితే నేను వేడి చేశానండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక సిజర్ అనేది తీసుకున్నానండి. ఇదైతే బాగా మెల్ట్ అయిందనమాట. అలా మెల్ట్ అయిన దానిని ఇట్లా సిజరు ముందుకి ఇలా అంటే అండి, ఇట్లా మనకైతే ఆ ప్లాస్టిక్ ఒక షేప్ లాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, కాసేపు అలాగే పెట్టండి. ఇంకా మనకి వచ్చేస్తుంది తీయడానికి అన్నప్పుడు మీరు తీసేయచ్చు అనమాట. తీసుకున్న తర్వాత దీనిని పైన వైపు కొంచెం అంటే కొంచెం కట్ చేయాలండి, ఎక్కువ కట్ చేయకూడదు. సేమ్ ఇంతే కట్ చేసుకోవాలన్నమాట. ఇందులో అయితే ఇప్పుడు మనము బాటిల్లో ముగ్గు పిండి వేసుకోవాలండి. ముగ్గు పిండి వేసుకున్న తర్వాత ఇలా మనం అయితే ముగ్గులు పెట్టుకోవచ్చండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. మిషన్ది ఆయిల్ వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, బట్టల్లో కుట్టే మిషన్ది. అలాంటి దాంతో ఈజీగా వేసుకోవచ్చండి. అది అందరి దగ్గర ఉండదు కదండి. అలాంటప్పుడు ఇట్లా మనమైతే ట్రై చేయొచ్చు. మిషన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఆయిల్ బాటిల్ ఉంటుంది, మన దగ్గర మిషన్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు కదా. లేకపోతే అండి పిల్లలు గమ్ యూస్ చేస్తూ ఉంటారు కదండి, ఆ బాటిల్ అయిపోయినా కూడా దాంట్లో కూడా మనము ఈ విధంగా ముగ్గు పిండిని వేసుకొని ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చక్కగా మనమైతే ఈ బాటిల్తో ముగ్గులు వేసుకున్నాము. ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ బాటిల్తో ఈ విధంగా అయినా ముగ్గులు వేసుకోవచ్చండి, లేకపోతే ట్రెండీ ముగ్గులు కూడా వేసుకోవచ్చు. అవేంటివో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే అండి
మనము గ్యాస్ కట్టు ఒకటి పెట్టుకొని ఆ గ్యాస్ కట్టు షేప్లో మనమైతే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముగ్గు పిండిని అయితే చుట్టూ వేసుకోవాలండి. మనం మార్క్ గీసుకున్నాం కదా, దాని చుట్టూ అయితే మొత్తం ఈ విధంగా కొంచెం కొంచెంగా ముగ్గు పిండిని వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చూస్తున్నారు కదండి, మొత్తం అయితే వేసేసాము. ఇప్పుడు మనము పోపు డబ్బాల్లో స్పూన్స్ పెట్టింటాం కదండి, ఆ స్పూన్స్ ఒకటి తీసుకొని ఇట్లా అంటే చాలండి, చిన్నగా అలా పట్టి ఇలా తీసామనుకోండి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా ఈ సంక్రాంతికి మనము ముగ్గులు వేసుకోవచ్చు, ఎలాంటి హడావిడి లేకుండా. అరే మాకు ముగ్గులు రావు, ఎలాగ మనం ముగ్గులు వేసుకోవాలి అని బాధపడకుండా ఈజీగా ఇట్లా అయితే ముగ్గులు వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడైతే దీని మధ్యలో నేను ఒక మూత అయితే పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్న తర్వాత మనము ఇందాక రెడీ చేసాం కదండి బాటిల్, దానితో అయినా మీరు వేయొచ్చండి. లేదు దాంతో మాకు రావట్లేదు అనుకుంటే ఇట్లా చేత్తో కూడా వేయచ్చు అనడానికి నేను ఈ ఈజీ ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. బాటిల్తో కూడా చక్కగా వస్తుంది. లేదు అలా మాకు రావట్లేదంటే ఇట్లా కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను వైట్ కలర్ తీసుకున్నానండి. దాని తర్వాత వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ అయితే తీసేసుకున్నాను. తీసుకొని మొత్తం ఇలాగా ముగ్గు పిండి అయితే వేసేసుకున్నానండి. దాని తర్వాత ఏమో ఈ ప్లేట్ అనేది తీసేస్తానమాట. మూతని తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఇలా ఆరెంజ్ కలర్తో మొత్తం వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ మూతనైతే తీసేస్తున్నాను. మూత తీసేసిన తర్వాత ఆ ఖాళీ ప్లేస్ అనేది ఉంది కదండి, ఆ ఖాళీ ప్లేస్లో ఇప్పుడు మనము ఎర్రటి కలర్ని అయితే ఇలా మనము టీ వడగట్టే గరిటెలో వేసుకొని ఇట్లా అయితే చల్లుకుందామండి. ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక బడ్స్ పుల్ల తీసుకోవాలండి. మనం చెవులో కలబెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి బడ్స్ పుల్ల ఒకటి తీసుకొని చాలా అంటే చాలా ఈజీగా అలా అంటే చాలండి మనకి ఒక మంచి ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మీరు నమ్మరండి, అరే నేనేనా ఇలా చేసింది అని కంపల్సరీ ఆశ్చర్యపోతారనమాట. మధ్యలో ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అయితే వేసేసానండి. మళ్ళీ మనం మొదట తీసుకున్న ఈ పోపు డబ్బాలో యూజ్ చేసే స్పూన్ తీసుకొని అలా ప్రెస్ చేస్తే చాలు, ఎంతో అందమైన ఈ ఫ్లవర్ని అయితే మనము దీపాలతో అలంకరించుకోవచ్చండి. గడప దగ్గర కానీ ఎక్కడైనా వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందన్నమాట పండగ రోజు. మరొక టిప్ అండి, చాలామంది ముగ్గులు వేసుకున్న తర్వాత ఈ ముగ్గు పిండిని పడేస్తూ ఉంటారు కదండి. ఇది నిజమే కదా, ఇది మనకి ఎందుకు పనికొస్తుంది, ఇంకా అన్ని కలర్లు మిక్స్ అయిపోయాయి, ఇది మళ్ళీ వేసుకోవడానికి యూజ్ అవ్వదు అనేసి పడేస్తూ ఉంటాము. అలా అస్సలు పడేయద్దండి. ఇలా ట్రై చేసి చూడండి, ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనినైతే నేను 2 విధాలుగా డివైడ్ చేశానండి. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక కలర్ మిక్స్ చేస్తాను, ఇందులో ఒక కలర్ అయితే మిక్స్ చేస్తానండి. ఇది మళ్ళీ మనము ఈజీగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న ఉజాల కొంచెం తీసుకొని ఈ విధంగా అయితే నేను ముగ్గు పిండిలో మిక్స్ చేసేస్తున్నానండి. ఇంకా మనకి ఇది బ్లూ కలర్లో అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎందుకు పనికిరాదని పడేసే వాళ్ళందరూ ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మనం అయితే రెడీ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కలర్ని మనము 1 అవర్ పాటు ఎండలో పెట్టుకోవాలండి. ఇటు సైడ్ దాంట్లో అయితే మీరు మీ దగ్గర ఉన్న ఎలాంటి ఫుడ్ కలర్ అయినా కూడా కొంచెం వేసేసి వాటర్తో అయితే మిక్స్ చేసేయచ్చండి. నా దగ్గర అయితే గ్రీన్ కలర్ ఉంది, దాన్ని వేసేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసేసాను. చూస్తున్నారు కదా, మనకి ఇది ఎందుకు పనికిరాదు అన్ని కలర్లు మిక్స్ అయిపోయింది అనుకున్నది కూడా మనకు మంచిగా నచ్చే 2 కలర్లు అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే నేను ఎండలో పెట్టేశానండి. ట్రై చేసి చూడండి. మరొక టిప్ అండి, ఎప్పుడైనా సరే మనకి పెన్నులో రీఫిల్ అయిపోయినప్పుడు రీఫిల్ని పడేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి పెన్నును కూడా మొత్తంగా పడేస్తూ ఉంటామండి. అలా అస్సలు పడేయకుండా ఇట్లా చూడండి, పెన్నులోకి మనము ముగ్గు పిండి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముగ్గు పిండి వేసుకొని మనం ఇంకా ముగ్గులు పెట్టుకోవచ్చండి. చాలామందికి చేతితో ముగ్గు పిండిని పట్టుకోవడం రాదండి, కాకపోతే పెన్నుని పట్టుకోవడం చాలా బాగా వస్తుందన్నమాట. దేవుడి ముందర కానీ దేవుడి గదిలో కానీ చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాము గడప దగ్గర. అలాంటప్పుడు ఇట్లాంటి దాంతో వేసుకోండి, చాలా ముచ్చటగా చూడముచ్చటగా మనకు ముగ్గులు అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. పెన్న పట్టుకునే వాళ్ళకి ముగ్గులు రావని భయపడకండి. ఇట్లా ట్రై చేస్తారనుకోండి, మీరు ముగ్గులు వేయడంలో కూడా సూపర్గా హిట్ అయిపోతారు. అంతే అండి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఎలాంటి ముగ్గులైనా సరే ఇట్టే వేసేసుకోవచ్చు. నాకు వచ్చిన ముగ్గు నేను వేసి చూపించానండి. మీకు వచ్చిన ముగ్గులు ఏవైనా సరే మీరు ఈజీగా వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి.